శ్రీ గురుభ్యో నమః. యోగము భారతీయత. ఇది మాస్టర్ ఈకే గారి ప్రసంగ గ్రంథము. ఆ గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా నారదుని పూర్వజన్మ వృత్తాంతము ఆ సందర్భంలో ఉన్నాము. మొదటి మంత్రమును నారదుడు అభ్యసనము చేశాడండి. ఇక రెండవ మంత్రము, భక్తిలో సోపానము, రెండవ సోపానము చెబుతాము అన్నారు. ఏమిటంటే, అక్కడ కూర్చున్న వాణ్ణి దైవంగా ధ్యానం చెయ్యమంటే చేశావు, తేలికే వచ్చేసింది. వారు దైవము యొక్క స్వరూపులు. ఇక్కడున్న వాళ్ళందరినీ ఎవరిని చూసినా దైవము యొక్క స్వరూపములుగా ఉండేటట్లుగా కనిపించటము. సృష్టికర్త అయిన భగవంతుడు నేపథ్యముగా ఉండగా ప్రతివాడు ఒక సృష్టికర్తయే. ఇది చూశాం. కానీ అవతలి వాణ్ణి మాట్లాడించి చూడు అన్నాడు. ఇవతలవాణ్ణి అవతలివాడు మాట్లాడకుండా కూర్చున్నప్పుడు అతనిలో దేవుడున్నాడు అనేది బాగుంది. మాట్లాడించి చూడు అన్నాడు. ఏమి సార్, నా ప్రసంగము ఎలా ఉన్నది అంటే, అమ్మ నాయన చాలా బాగుంది అంటే వానిలో దేవుడు ఉంటాడు అంటే కదండి. మనల్ని ఎవరైనా చక్కగా బాగుంది నువ్వు చేసిన పని అంటే వాళ్ళు దేవుణ్ణి చూస్తాం, బాగానే ఉంది. ఏమిటి సార్, ఎలా ఉంది ప్రసంగము అని అడుగగా ఏడిసినట్లుంది అన్నాడు. దేవుడు వెంటనే మాయమై అతడు గుర్తుకు వస్తాడు. ఏమన్నావు మళ్ళీ అంటాడు. నీవు చెప్పిన ప్రసంగము ఏడిసినట్లుంది అని అంటే, ఏం ఏడిసినట్లుంది? ఏమి, నీకేమి రోగం? నీ మొహానికి సరిపోలేదా ఏమిటి ఈ ప్రసంగము? ఏది? ఆయనలో ఉన్న దేవుణ్ణి మరచిపోయాడు. ఆయన గుర్తుంటాడు. అయిపోయింది. ఎంతసేపు? 3 నిమిషాలు ఆ దేవుడికి మర్యాద. అత్తమామలు అల్లుడికిచ్చే మర్యాద లాంటిది. 10 రోజులు పట్టుమని ఉండు, వెళ్ళిపోతుంది. కనుక ఈ రెండవ మంత్రము దగ్గరకు వచ్చినప్పటి నుండి తేలుకొండి వ్యవహారం ఉంది, జాగ్రత్త అన్నారు. అంతే కదండి. ఎవరైనా మనల్ని చాలా మంచి పని చేశావు అంటే మనము వాళ్ళు దేవుణ్ణి చూస్తాం. అన్నవాళ్ళు నీ పని ఏడిసినట్లుంది అని ఎవరైనా అన్నారనుకోండి, వెంటనే అతనిలో ఉన్న దేవుడు మాయమైపోతాడు అంటున్నారండి. మొదటిది ఏమిటి? దేవుడు అంటే భగవంతుడు సర్వవ్యాపకుడు. రెండవది, భగవంతుడు చేష్టాస్వరూపుడు. అంటే మొదటి మంత్రంలో ఏం చెప్పారు? భగవంతుడు సర్వవ్యాపకుడు అని చెప్పారు. రెండవ మంత్రంలో ఈయన చేష్టాస్వరూపుడు అని చెప్తూ ఉన్నారు. ఇంకా కొంచెం లోపలికి వెళదాము. అంటే చేష్టాస్వరూపుడు ఎట్లా అవుతాడు భగవంతుడు అనే దాన్ని ఈ రెండవ మంత్రాన్ని చాలా విస్తారంగా చెప్తూ ఉన్నారండి మాస్టారు. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా చక్కగా అవగతం చేసుకోవాలి మనం. అంటే అవతలి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే మనకు నచ్చేట్లు ప్రవర్తిస్తే దేవుడు కనపడవచ్చు. నచ్చకుండా మన ఒళ్ళు మండిపోయేటట్లు ప్రవర్తిస్తే దేవుడు ఎందుకు కనిపిస్తాడు? నేను చూస్తుండగానే అబద్ధము ఆడాడు, అతనిలో దేవుడిని చూడమంటారేమిటి, దిక్కుమాలింది అనిపిస్తుంది. అప్పుడు ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అధర్మాలు మనం మాట్లాడుతుంటాము చూడండి. ఈ కొన్ని నాటకాలు వ్రాసి కొందరు స్వగతం రాస్తుంటారు. ఏమిటి? ఈ అన్యాయము, ఈ లంచగొండితనము, ఈ నల్లబజారు, ఇవన్నీ వ్రాస్తూ ఉంటారు. ఒక దృక్పథము లాగివేస్తాం కదా. ఈ సొంఘము కుళ్ళిపోయింది, ఈ సమాజము నాకేమి చేసింది అని స్వగతాన్ని నాటకంలో చూస్తుంటాము. కానీ ఈ సమాజానికి మనమేమి చేశాము అనే వాక్యం కూడా ఉండాలి. ఈ సమాజం నాకేమి చేసింది అనే పశుత్వానికి సంబంధించిన వాక్యమే కాకుండా మనము సమాజానికి ఏమి చేశాము అనే చిన్న వాక్యము కూడా ఉండాలి. మనం బాగుపడాలంటే
లేకపోతే ఈ నాటకాలలో లాగే అప్పచెప్తూ ఉంటాం. ప్రతివాడు వ్రాసిన నాటకమును ప్రతి వేదిక మీద ఎక్కిన హీరో మధ్యలో పతాక దృశ్యము దగ్గరకి రావటంలో ఈ సంఘము నాకేం చేసింది అని అడుగుతూ ఉంటే ప్రతివాడు అవును ఈ సంఘం మనకి అన్యాయం చేసింది కామోసు అనుకుంటూ ఉంటారు. ప్రజలంతా పాడైపోతూ ఉంటారు. అట్లాంటి నాటకాలు వ్రాయటం వల్ల వేయటం వల్ల సమిష్టి కృషి లేదు. ఇంకా భార్య భర్తను, భర్త భార్యను ఈ సంఘం నాకు ఏమి చేసింది అంటే ఇంకా భార్య లేదు, భర్త లేదు. అంటే మనం ఎక్కడ తప్పు త్రోవ పడుతున్నామో తెలుసుకోవాలి. సమర్పణ బుద్ధి అంటే ఎందుకో తెలియాలి. ఇక్కడ నారదుల వారికి చెప్పారన్నమాట, ఒరేయ్ ఎదుటివాడు ప్రవర్తించిన ప్రవర్తన అది దైవ ప్రవర్తనగా గుర్తుంచుకొని చూడగలవా అంటే ఆ వేదవేత్తలు ఆ చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి ఆ పెద్దలు ఆ చిన్నపిల్లవాడైనటువంటి నారద మహర్షికి చెప్తూ ఉన్నారండి. ఎదుటివాడిని దైవంగా చూశావు, బాగానే ఉంది, అంతకంటే కష్టం ఇది. ప్రవర్తన అంటే ప్రతివాడు చేసిన ప్రవర్తన దైవ ప్రవర్తనగా ఎట్లా చూస్తామండి? దిక్కుమాలింది అనిపిస్తుంది. పెద్దవాళ్ళు, మహానుభావులు, ధీరులు, శాంతులు, సద్గుణ సంపన్నులు, పరమ గురువులు మన ఇంటికి వచ్చి వారు మనల్ని ఆశీర్వదిస్తే మనకు రోగాలు తగ్గిపోయి లేదా ఆ రోజు నుండి మనకు వ్యాపారాలు కలిసి వచ్చి లేదా మన ఉద్యోగానికి పదోన్నతి వచ్చి అలాంటి వాళ్ళలో దేవుని చూడమంటే మనము చూస్తాము. కానీ అలాంటి వాళ్ళలో మనం చూడటం ఎందుకు? ప్రతివాడు చూస్తాడు. సాధకుడు దేవుని చూడాల్సింది ఎందులో అంటే సమస్త జీవరాశులలో అన్నిట్లలోనూ చూడాలి. చూడండి, ఎవరో పరమగురువులో పెద్దలో మన ఇంటికి వచ్చారు, వాళ్ళు మనల్ని దీవించారు, మనం అనుకున్న పని అయింది, లేక ఇంకేదన్నో మనకి మంచి ఉపకారం చేశారు, మనం అనుకున్న పనులన్నీ అయినవి, బాగుంది, వాళ్ళల్లో దేవుణ్ణి చూస్తాం. కానీ వాళ్ళలో మనం చూడటం కాదు, ఎవరైనా చూస్తారు, ప్రతి వాళ్ళు చూస్తారు. మాస్టర్ అంటున్నారు, సాధకుడు దేవుని చూడాల్సింది ఎందులో అంటే గనక సమస్త జీవరాశులలో అన్నిట్లోనూ చూడాలి అంటున్నారండి. కనుక మానవుడు ప్రతి ఒక్కడున్నూ చేస్తున్న ఆచరణ లోపల దైవాన్ని చూడాలి. అయితే చెడ్డ పనులలో కూడానా హత్యలు చేసేవాళ్ళున్నారు, దేవుడు చేస్తున్నట్లేనా అన్యాయాలు చేసేవారున్నారు, దేవుడు చేసినట్లేనా పచ్చి అబద్ధం ఆడేవాళ్ళున్నారు, దేవుడు ఆడినట్లేనా పచ్చి మోసం చేసేవారున్నారు, దేవుడు చేసినట్లేనా అని పచ్చి పచ్చి ప్రశ్నలు వస్తాయి చాలా. అందుకని ఈ నారదుడికి కుర్రవాడికి ఏమి చెప్పారంటే, ఒరే అబ్బాయి, ఈ పచ్చి పచ్చి ప్రశ్నల దేవుడు ఒకడున్నాడు, జాగ్రత్తగా చూడమన్నారు. ఇందాక చెప్పిన ప్రకారం అన్నిట్లోనూ ఉన్న శక్తి శివస్వరూపుడై ఆయనకు అతీతుడైన నారాయణ స్వరూపుడై ఒక్కడే ఉన్నాడు. విష్ణువు అని చెప్పామే, అతని ఆజ్ఞ లేనిదే ఈ జగత్తులో జరుగుతున్న మంచి చెడు జరుగుతున్నాయా ఎక్కడన్నా అంటే అతని ఆజ్ఞ లేకుండా ఏమైనా జరుగుతున్నాయా అంటున్నారండి. అప్పుడు వెంటనే ప్రశ్న వేస్తాం, మనమే తెలివి గలవాళ్ళమని ప్రపంచంలో జరుగుతున్న మంచి అంతా సరే అనుకోండి, చెడు అంతా కూడా దేవుడే చేయిస్తున్నాడా? మనం ఏమంటామంటే మనమే తెలియగలవాళ్ళం అనుకొని ఏమంటాం, సరే మంచి అంతా సరే అనుకోండి, చెడు అంతా కూడా దేవుడే చేయిస్తున్నాడా అని మనం ప్రశ్నిస్తాంట. ఇంకా ఏమంటాం, అయితే దేవుడెందుకు? టపటపా శాపనార్థాలు పెట్టేస్తాం. అంటే కొంచెం వేచి చూడం సమాధానం కోసం. దేవుడు ఉన్నట్లయితే ఈ అన్యాయం ఎందుకు, అక్రమం ఎందుకు,
ఒక దండకం చదివేస్తాం, ఒక రౌండ్ తిప్పేస్తాం. ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నాడండి మీ దేవుడు? ఇవి అన్నీ కూడా పగిలిపోయిన గ్రామ్ఫోన్ రికార్డుల లాంటివి. అంటే చొప్పదంటూ ప్రశ్నలు అవే 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 వేస్తుంటాము అన్నమాట. అంటే అవే ప్రశ్నలు మళ్ళీ అడుగుతుంటాం. అక్కడ దగ్గరకి వచ్చి అవే పాడుతుంటాయి చూడండి. ఆ గాడి తప్పించే వరకును అలా వాగుతూ ఉంటాము. పరమగురువులు నారదుల వారికి చెప్పిన విషయం ఏమిటంటే, ఒరేయ్ అబ్బాయి, ప్రపంచంలో ఉన్న మంచినంతా గమనించండి, ప్రపంచంలో ఉన్న చెడునంతా గమనించండి, ప్రపంచంలో ఉన్న దుశ్చర్యలన్నీ గమనించండి, ప్రపంచంలో కోరదగినది కోరదగనిది కూడా గమనించండి. అయితే ఎట్లా గమనించాలి? ఒక నాటకంలోనూ సినిమాలోనూ సన్నివేశాలను గమనించినట్లు గమనించండి. నాటకంలోనూ సినిమాలోనూ ఉన్న సన్నివేశాలన్నీ ఆహ్లాదకరంగా ఉంటాయని మనము ఆశించలేము కదా. అట్లా గనుక ఉంటే అది నాటకమే కాదు. నాటకంలో నాయకుడు ఉంటాడు, ప్రతి నాయకుడు ఉంటాడు. అంత మాత్రము చేత నాటక రచయిత ప్రతినాయకుడు అవుతాడా? నాటకంలో దొంగ ఉన్నంత మాత్రాన రచయిత దొంగ అవుతాడా? నాటకంలో దుష్టపాత్రలు నీచపాత్రలు ఉంటే నాటకం చూడటము వలన ఆ పాత్రల నుండి మనము వాని లక్షణాలను నేర్చుకోవాలని అర్థమా? ఏమండి, నాటకం చూస్తూ ఉంటే రాముడు ఉన్నాడు, రావణుడు ఉన్నాడు. రాముడులాగా ప్రవర్తించటం నేర్చుకోండి, రావణాసురుడిలాగా ప్రవర్తించటం నేర్చుకోకండి అనియే కదా మనము నేర్చుకుంటున్నది. మనము నాటకం చూస్తే ఎవరు చెప్పక్కర్లేదు, మన ఇంగిత జ్ఞానము చాలు. నాయన, రావణాసురుడిలాగా ప్రవర్తించటం నేర్చుకోకు, రాముడిలాగా ప్రవర్తించటం నేర్చుకో అని ఎవరైనా మనకి చెప్పారా? ఒక పుస్తకం చదువుతూ ఉంటే ఆ పుస్తకంలోని కొందరు నచ్చడం నచ్చకపోవడం ఉంటుంది. పాత్రలలో కొందరు దుష్టులు, కొందరు మంచివాళ్ళు అనే పాత్రలు అక్కడ పుస్తకంలో పెట్టి వ్రాస్తాడు రచయిత. వ్రాస్తే అందులో మంచివాళ్ల యందు మన హృదయం కరిగి దాని ప్రకారం మనం ప్రవర్తించటానికి ఇవాళ కాకపోతే రేపైనా ప్రయత్నించి అందులో చెడ్డవాళ్ల యందు మన హృదయం కరిగి అయ్యయ్యో వీడిలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది అనేది కలిగి మన హృదయంలో ఉన్న కల్మషములైన అభిప్రాయములు ద్వేషములైనవన్నీ కూడా ఈ నాటకంలో ఉన్న పాత్రల మీద ఖర్చయిపోయి ఉన్నట్లయితే మన హృదయంలో అమృతమైన భక్తి మాత్రమే మిగులుతుందని చెప్పి పెద్దలు నాటకాలు కానీ కావ్యాలు కానీ వ్రాస్తారు. వాటి ప్రయోజనము ఏమిటి? పరీక్షాళనము అంటారు. అంటే కెటాలిసిస్ అండి, పరీక్షాళనము. హృదయంలో ఈ పరీక్షాళనము ప్రక్రియ అంటే గిన్నెలు కానీ కప్పులు కానీ రోజు అవి తోముకొని కడుగుకొని చక్కగా పరిశుభ్రం చేసి ఎందుకు పెట్టుకుంటాం? మనము త్రాగే పాలు కానీ కాఫీ కానీ పాయసం కానీ కిలుము కంపు కొట్టకుండా ఉండటానికి. అవి తోముకోకుండా మనం పాయసం త్రాగితే ఎంత పాయసం చేసుకున్నా త్రాగితే కిలుము కంపే మనకు దక్కుడు, డోకు వాంతి వెళ్ళిపోతుంది. అందుకని మన హృదయంలోనున్న భావములలో దుష్టభావములు మంచి భావములు రెండూ కలిసి ఉన్న ఆ దుష్టభావములను క్షాళనము చేయడానికి కావలసిన నిమిత్త మాత్రములైన దుష్ట పాత్రలను నాటకాలలో కానీ కావ్యాలలో కానీ పెద్దలు ఇస్తారు. లేకపోతే వాల్మీకి రావణాసురుడి పాత్ర ఎందుకు ఇస్తాడు?
రాముడి పాత్ర ఒకటే ఇచ్చి అలాగ ఊరుకుంటే సరిపోయేది కదా. సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయాడని ఎందుకు చెప్పాడు? అప్పుడు రాముడు పెద్దగా దుఃఖించాడట. అపిగ్రావ రోదిత్య పిదళతి వజ్రస్య హృదయం జనస్థానే శూన్యే వికలకరణై ఆర్యచరితై. తర్వాత లక్ష్మణస్వామి చెప్పాడు, అన్నగారు అప్పుడు దుఃఖించిన దుఃఖాన్ని గూర్చి సీతాదేవి మళ్ళీ ఇంటికి వచ్చాక సీతతో లక్ష్మణుడు చెప్పాడు, వదినగారు మిమ్మల్ని రావణాసురుడు ఎత్తుకుపోయాక మీరు ఎక్కడున్నారో తెలియనప్పుడు ఆ జనస్థానం అనే మహారణ్యంలో అన్నగారు నేను తిరుగుతూ ఉంటే అప్పుడు అన్నగారు గొంతెత్తి దుఃఖించిన దుఃఖానికి చుట్టుప్రక్కల ఉన్న రాళ్లన్నీ బ్రద్దలై కరిగినాయి అని అనుకున్నాను నేను. అపిగ్రావా రోదితి రాళ్ళు కూడా ఏడ్చినాయి అనగా ఒక లోయలో కూర్చున్నాడట రాముడు. లక్ష్మణుడు కూర్చొని ఉండి లక్ష్మణునితో కొంచెం మంచినీళ్లు తెచ్చిపెట్టు, ముఖం తిరిగిపోతుంది దుఃఖంతో అన్నాడు రాముడు. లక్ష్మణుడు తెచ్చిపెట్టడానికి వెళ్ళేటప్పటికీ అలా చూస్తే పువ్వుల వంక చూసినా, చెట్ల వంక చూసినా, చిగురుటాకుల వంక చూసినా సీతాదేవి, ఆవిడ పెదవులు, ఆవిడ చిరునవ్వు తప్ప ఇంకేమీ కనిపించలేదు ఆయనకు. చూచి ముఖం తిరిగిపోయి సీతా అని పెద్ద కేక వేసి ఏడ్చాడు. పెద్ద లోయలు చుట్టూ ఉన్నాయి కదా, లోయలలో ఈయన మాట ఒక్క మాటు సీతా అని అరిచేటప్పటికీ చుట్టుప్రక్కల లోయలలో నుండి సీతా 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 అని ప్రతిధ్వనులు వచ్చి వినిపించాయట చుట్టూ. ఇలాగా రాళ్ళు బ్రద్దలైపోయినాయేమోనని నాకు అనుమానం వేసింది అన్నాడు లక్ష్మణస్వామి. ఆయన దుఃఖించిన దుఃఖానికి అపిదళతి వజ్రస్య హృదయం, వజ్రహృదయుడైనా సరే అతని గుండె బ్రద్దలు కావలసిందే. ఇలాంటివి కవి ఎందుకు వ్రాశాడు? రావణాసురుడు ఎందుకు రావాలి అక్కడికి? తాటక ఎందుకు రావాలి? మారీచ సుబాహులు ఎందుకు రావాలి? తగుదునమ్మా అంటూ శూర్పణఖ ఎందుకు రావాలి? నన్ను పెళ్లి చేసుకుంటావా అని రాముడిని ఎందుకు అడగాలి? దాని ముక్కు చెవులు లక్ష్మణస్వామి ఎందుకు కోయాలి? ఇవన్నీ ఎందుకు వ్రాయాలి అంటే అందులో రాముడు, సీత మొదలైన పాత్రలను చదువుకున్నప్పుడు మనలో ఉన్న పవిత్రములైన భావములు పుష్టము బలిష్టములు అగుటకు రావణుడు శూర్పణఖ, తాటక, మారీచుడు, సుబాహుడు వంటి పాత్రలను చదువుతున్నప్పుడు మనలో ఉన్న పశుభావములు క్షాళనము జరుగుటకు ఇందుకు కావ్యములనే ఏర్పాటు అయింది. రసమార్గం అనేది ఎందుకు వచ్చింది? రసమార్గ శాస్త్రము హృదయ వికాసమునకై ఉన్నది, దీనికోసం ఏర్పాటయింది. కనుక ఈ జగత్తులో భగవద్భావన చేసేటప్పుడు కూడా తప్పు చేసిన వాళ్ళు, ఒప్పు చేసిన వాళ్ళు మనకు అందుకే పనికి రావాలి. ప్రపంచంలో అన్యాయం చేశారు, అక్రమం చేశారు అనేవాళ్ళు వాళ్లను చూసినప్పుడు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఇలా చేశారో అనే జాలి మనకేల కలుగరాదు? వాళ్ళ మీద ద్వేషమే ఎందుకు కలగవలెను? ఒకడు ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉంటాడు అనుకోండి, అతని మీద కోపం వచ్చేటప్పుడు అతనికి ఏ మానసిక వ్యాధి ఉంటే అతడు మాటిమాటికి అబద్ధాలాడుతున్నాడో తెలిసికొని ఆ మానసిక వ్యాధి అతడికి పోవటానికి చికిత్స ఎలాంటిదో
ఎందుకు ఆలోచించరాదు? చెడ్డవాని ఎడల మనము తండ్రిగా ఎందుకు కారాదు? అట్లా అయితే వాని చెడ్డతనం అనే వ్యాధికి ఒక పరిష్కారము ఆలోచించవలసి వస్తుంది. ఎదుటివాడు దుష్టుడైతే నీవు కూడా దుష్టుడు కావలసిన అవసరం లేదే. జాగ్రత్తగా ఆలోచించాలి. నాటకములో ఒక దుష్టపాత్రను చూచి తాను దుష్టుడైనానని బుకాయించుట ఎందుకు? అంటే ఆ దుష్టపాత్ర చూడటం వల్ల నేను దుష్టుడయ్యాను అంటాం, అది అలా బుకాయించడం ఎందుకు అంటున్నారండి? ఇది మనకు ఇచ్చారు, ఈ రెండవ మంత్రం ఇచ్చారు కనుక ఇట్లా రెండవ మంత్రాన్ని వివరిస్తూ ఉన్నారండి మాస్టారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.